ఇంకో బెంగాల్లో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీ పైన విమర్శ చేసిండు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి ఈ విషయంలో. మీరు మమతా బెనర్జీ పక్షమా లేదంటే బాధితురాలి పక్షమా? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సమాధానం చెప్పాలి. ఇక్కడ అధీర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీ పూర్తిగా విఫలమైందని అక్కడ కాంగ్రెస్ నాయకుడు చెప్పిండు. మొత్తం మొన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు ఒకరికొకరు ఈయన ఫోటో మీద ఆమె ఫోటో మీద వాళ్ళు కొట్లాడుకున్నారు. మమతా బెనర్జీ పరిపాలన రాక్షసంగా ఉంది, దానికంటే భారతీయ జనతా పార్టీ మేలని కాంగ్రెస్ నాయకుడు మొన్నటిదాకా పార్లమెంట్లో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా వ్యవహరించినటువంటి అధీర్ రంజన్ చౌదరి చెప్పాడు. బెంగాల్లో మమతా బెనర్జీ కంటే భారతీయ జనతా పార్టీ నయమైనటువంటి మాట్లాడినంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఆర్జికర్ మెడికల్ కాలేజీ అత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లిదండ్రులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ట్రైనీ డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయడానికి పోలీసులు అతిరాలి తండ్రికి డబ్బు చూపారని ఆరోపించారు. డాక్టర్ తల్లిదండ్రులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. రకరకాల కారణాలు చెబుతూ వాటిని గడప దాటనీయడం లేదనేటువంటి మాటలో ఇదే రైతు ఉద్యమం కోసం ఇంతింత పెద్ద వార్తలు ఇస్తున్నటువంటివి మన మీడియా, తెలుగు మీడియాతో సహా జాతీయ మీడియాతో సహా అదే ఆర్జికర్లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఎందుకు వార్తలు రాయలేకపోతున్నారు? మీ కళలు ఎందుకు రాయట్లేదు? మీ కథలు కవితలు ఏమైపోయినాయి? ఇది బయాస్డ్ అనేటువంటి విషయం. దేశంలో మీడియా అంతా కూడా ఒకే విధంగా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది అనేటువంటిది శుద్ధ అబద్ధం అనేటువంటిది. అవసరాల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పార్టీల కోసం అనేటువంటి దాంట్లోనే మాత్రమే రాస్తున్నారు. చాలా పత్రికలకు సంబంధించి మీడియాలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా నిజంగా ఇదే ఒక వైద్యురాలిక సంఘటన ఏ గుజరాత్లోనో లేకపోతే ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ మధ్యప్రదేశ్లోనో జరిగితే మీడియా ఇట్లనే వ్యవహరించేదా? దేశవ్యాప్తంగా ఎందుకు ఆమెకు బాసటగా పెద్ద పెద్ద వార్తలు రావడం లేదు? ఎందుకు రోజు మెయిన్ పేజీలలో రావడం లేదు? ఎందుకు గంటల తరబడి చర్చలు జరగడం లేదనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ప్రజలుగా గమనించాలి. మీడియా ఇప్పుడు కాదు, 1945 నుంచి 47 నుంచి తీసుకున్నటువంటి మీడియా కూడా పక్షపాత ధోరణి అనేక మీడియా సంస్థల్లో ఉంది అనేటువంటి విషయాన్ని రుజువులతో సహా చూపించగలను. ఏ పక్షపాతం లేకుండా ఉన్నటువంటి మీడియా అనేది అస్సలు అసాధ్యమైనటువంటి విషయాన్ని మనం చూడాలి. కొద్దిగా కేవలం ఇది స్వతంత్ర ఉద్యమం సందర్భంలో మాత్రమే దేశం కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడగలిగినాయి, కానీ మిగిలిన ఎక్కడ మాట్లాడలేకపోయింది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇది వీళ్ళకి సంబంధించి